హాయ్ హలో నమస్తే V3 నా పేరు అనుషా నాగేశ్వరి. వెల్కమ్ టు సైన్మా ముచ్చట్లు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151 సినిమా సైరా నరసింహారెడ్డి. ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కిస్తున్న సినిమా సైరా నరసింహారెడ్డి. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమా కొనదల ప్రొడక్షన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించడం విశేషం. చిరంజీవి కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఓ విషయంలో మాత్రం మెగా అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఈ సినిమాని ముందుగా ఆగస్టు 15న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ విజువల్ ఎఫెక్ట్స్ ఆలస్యం అవ్వడంతో ఈ సినిమాని అక్టోబర్ 2న విడుదల చేయాలని చిత్ర యూనిట్ అనుకున్నారు. అయితే నిరాశపరిచే మరో వార్త మెగా అభిమానులకు చేరింది. సైరా అక్టోబర్ 2న కూడా విడుదల కావడం లేదని. ఈ వార్త ఫిలిం నగర్లో షికార్లు కొడుతుంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాని 2020 జనవరి 26న విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉందని టాక్. విజువల్ ఎఫెక్ట్స్ చేసే టీం నవంబర్ వరకు టైం అడిగిందని, దీంతో తప్పక ఈ సినిమాని వాయిదా చేశారనే వార్తలు ప్రచారంలో ఉంది. దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా కావడంతో చిత్ర యూనిట్ అతి త్వరలో అని ప్రకటించింది. Thanks for watching Sainma Muchetlu. Please like, share, comment and subscribe to V3 News channel. Laksham Samaja Hitam.